సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణి సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీత మాత్రం, మీరు నన్ను తింటే తినండి, నేను ఎన్నటికీ రావణుడికి లొంగేది లేదని ప్రశాంతంగా బదులు పలికింది. సీత ఎంతకీ దారికి రాకపోవడంతో రాక్షస స్త్రీలు శూలాలను గండ్రగొడ్డళ్లను కత్తులను తీసుకొని సీత చుట్టూ నిలిచి ఆమెను బెదిరించారు. నీవు చిన్నదానివి, మెత్తగా మృదువుగా ఉన్నావు, నీవు రావణుడికి లొంగకపోతే ఈ క్షణమే నీ గుండెను కాలేయంను ప్లీహమును స్వాహా చేస్తానని ఒక రాక్షసి అరిచింది. నీ ఎర్రని గులాబీ వంటి చెక్కిళ్ళను నేను తినేస్తాను, నీ బలిసిన తొడలను నేను లొట్టలు వేసుకుంటూ తింటాను, నేను నీ వేడి రక్తమును త్రాగుతాను అంటూ తక్కిన రాక్షసులు కేకలు పెట్టారు. అంతటా మరో రాక్షసి జోక్యం చేసుకుంటూ, కుమ్ములాటలంటే నాకు అసహ్యం, మనం ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి సమానమైన ముద్దలుగా విభజించుకుందాం, మద్యం తెప్పించండి, ఈమె మాంసంతో మనం విందు చేసుకొని భద్రకాళి ఎదుట నాట్యం చేద్దామని అన్నది. సీత వారి వికృత వ్యాఖ్యలకు ఎంతమాత్రం భరించలేక ఒక్కసారిగా కన్నీళ్లు కార్చింది. భయంతో విపరీతంగా వణికిపోతూ ఓ రామా, ఓ లక్ష్మణ అంటూ బిగ్గరగా అరిచింది. నన్ను కాపాడటం కోసం రాముడు ఇటు రాడేమి? బహుశా నేను ఎక్కడ ఉన్నది ఆయనకు తెలిసి ఉండదు. వియోగ భావోద్వేగంతో ఆయన ఇప్పటికీ మరణించి ఇప్పుడు స్వర్గంలో నివసిస్తూ ఉండవచ్చు. బహుశా రావణుడే ఏదో క్షుద్రమైన మాయోపాయంతో ఎలాగో ఆయనని చంపగలిగడేమో. అయ్యో, రాముడు ఎప్పుడు వచ్చి ఈ రాక్షసులందరినీ నాశనం చేసి నన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్తాడో ఏమో. నేను మరణించగలిగితే ఎంత బావుండును. ఈ దుర్భర బాధ కంటే నిస్సందేహంగా మృత్యువే నయమంటూ సీత విలిపించింది. రాక్షస స్త్రీలంతా సీతను భయపెట్టాలని ప్రయత్నిస్తుండగా త్రిజట అనే వృద్ధ రాక్షస స్త్రీ అకస్మాత్తుగా గాఢనిద్ర నుంచి మేల్కొన్నది. త్రిజట ఇతర రాక్షస స్త్రీలను సమీపించి ముందు చూపుతో ఇలా అన్నది. నిర్భాగ్యులారా, సీతను ఇలా హింసించడానికి మీరెలా సాహసిస్తున్నారు? మీరెన్నటికీ ఆమెను తినలేరు. ఎందుకనో ఇప్పుడు చెబుతాను వినండి. నాకు ఇప్పుడే నమ్మశక్యం కాని స్పష్టమైన కల ఒకటి వచ్చింది. అందులో సీతను రక్షించడానికి రాక్షసులందరినీ మట్టుపెట్టడానికి రాముడు రావటం నేను చూశాను. ఆమె కలను వివరంగా చెప్పమని ఇతర రాక్షస స్త్రీలు వేడుకోగా త్రిజట ఇలా చెప్పసాగింది. రాముడు లక్ష్మణుడు పూర్తిగా ధవల వస్త్రములను ధరించి ధవల పుష్పహారములను దాల్చి ఉండడం చూశాను. వారు 1000 తెల్లని గుర్రములను పూంచిన దివ్య ధవల రథంలో ఆకాశ మార్గమున వేగంగా ప్రయాణిస్తున్నారు. అంతలో దృశ్యం మారి ఒక బృహత్తరమైన 4 దంతముల గజం మీద ధవల వస్త్రములు ధరించిన రాముడు ఆసీనుడై ఉండడం చూశాను. సీత కూడా ధవలాంబరధారిణి అయి సాగర మధ్యంలో ఒక ధవలాచలం పైన నిలిచి ఉంది. రాముడు సమీపమునకు రాగానే సీత గజమును అధిరోహించి ప్రియతముడైన తన పతితో పుష్పక సమాగమం పొందింది. ఆ తర్వాత రామలక్ష్మణుడు సీత పుష్పక రథంలో ఆకాశ మార్గమున ఉత్తర దిశకు పోవడం నేను చూశాను. జై శ్రీరామ్.